ఈరోజు అనంతపురం టౌన్ బిందెల కాలనీ ఎల్లమ్మ కాలనీ అంటారు. ఎల్లమ్మ కాలనీలో ఈ ఇంట్లో వీరాంజనేయులు లక్ష్మీగంగ ఇద్దరు దంపతులు ఇక్కడ కాపురం ఉంటున్నారు. సుమారు 10 ఏళ్ళు అయింది పెళ్ళి. 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు ఆ అమ్మాయి పైన వేరే వాళ్ళతో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో చనువుగా ఉంటుందని చెప్పి అనుమానంతో అబ్బాయి నిన్నటి రాత్రి భార్యాభర్తలు గొడవ పడినారు. భర్త అమ్మాయిని గొంతు కోసి చంపినట్టుగా మాకు నేరస్థానాన్ని పెట్టాల్సి వచ్చింది. ప్రస్తుతానికి వాళ్ళ తండ్రి ఇచ్చిన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు జరుపుతున్నాం. దర్యాప్తులో ఏదైనా విషయాలు వెళ్ళడం మనం ఇస్తాం. 2 పిల్లలండి. అబ్బాయి బయలుదేరి పనిచేస్తాడు. అమ్మాయి ముత్యాలరెడ్డి బస్ స్టాండ్ దగ్గర ఉన్న ముత్యాలరెడ్డి అవుట్లెట్ ఉంది, దాంట్లో పనిచేస్తాడు. సార్ మేము ముగ్గురు మా అక్క చెల్లెళ్ళమి. ఆ బాబు ఒక పిల్లోని ఇష్టపడి పోలీస్ స్టేషన్ లో ఇంతవరకు కేసు నడుస్తుంది. పోలీసు వాళ్ళు నెల టైం ఇచ్చినారు, రాజీ అవుతారా లేదా కేసు రాపించుకోవాలా అని. లేదు సార్ రాజీ అవుతాము, నెల టైం ఇచ్చి చూడండి అని అంటే నెల వరకు కలిసి ఉన్నారు. మళ్ళీ వాళ్ళ అన్నోళ్ళు పెద్దోళ్ళు అంతా కలుసుకొని వీళ్ళకి పంచాయతీ చేసి కలిపినారు 3 పిల్లల్ని. సంసారం తీసుకోవద్దండమ్మా, కలుపుకోండి బాగుండండి అని. అది నమ్మి ఆ బాబు ఇంటికి వచ్చి సంసారం చేసుకుంటుంది. నిన్న రాత్రి పని పోయి వచ్చింది, అందరికి ఫోన్లు చేసింది, బాగుంది. రాత్రి ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు అన్నకు ఫోన్ చేసినాడు, వాళ్ళన్న మా అమ్మలోకి ఫోన్ చేసినాడు, అక్క ఫోన్ అక్క అంటే ఆ బాబా సంపుతామని అని ఫోన్ లో చెప్పిందంట. ఆ మనిషి అది భయపడుకునే ఫోన్ చేసినాడు. సంపుతామని మనిషి అయితే లేడు ఇంట్లో. పిల్లల పిలుచుకొని పోయినాడు. మా అమ్మ వచ్చే లోపల మేము వచ్చే లోపల 4:30 అయింది. ఇక్కడికి వచ్చే లోపల అంతలో మనిషి లేడు. కొలాయిలు ఇచ్చినాడు, సౌండ్ రాకుండా. పెళ్ళి 10 ఏళ్ళు అవుతుంది. ఎప్పుడు కొట్లాడినా ఆ పాప ఆ మనిషిని తిరిగి కొడుతుంది, కానీ ఆ మనిషి మీద ఆ పాపను కొట్టేంత తక్కువైతే అయిపోయితే లేదు. అంత బలం లేదు. ఆ పాపే కొట్టే రకమే. కానీ మా అనుమానం ఒకడే అయితే చేసిండడు. ఇదైతే ఇది కలిసి చేసినారు ఎవరు అని మా డౌట్. అంతే. పిల్లలు లోకేష్, తనుశ్రీ, చిన్న పాప పేరు తనుశ్రీ. ఆ పాప బేలార పని చేస్తాడు. ముత్యాలరెడ్డి డైరీలో ఆ పాప పని చేస్తుంది. ఇంటికాడ చీరలు అమ్ముకుంటుంది నైట్ టైం పూట్ల.